ప్రో కబడ్డీ సీజన్ 13కి ముందు తమిళ్ తలైవాస్ ఒక విచిత్రమైనటువంటి పని చేసింది. అదేంటంటే వాళ్ళ కొత్త హెడ్ కోచ్ పేరుని ప్రకటించకుండా ముందుగా వాళ్ళ ఎన్‌వైపీ ప్లేయర్‌ని ప్రకటించడమే చెప్పాలి. సంజీవ్ బలియన్ టీం నుంచి రిజైన్ చేసిన తర్వాత ఆ టీం హెడ్ కోచ్ ఎవరవుతారని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కబడ్డీ అభిమానులు సైతం సంజీవ్ బలియన్ తర్వాత తమిళ్ తలైవాస్ ఫ్రాంచైజీని ఎవరు లీడ్ చేస్తారు అనేటువంటి విషయం పైన రకరకాల చర్చలు జరిపారు. అయితే తాజాగా తమిళ్ తలైవాస్ ఒక విచిత్రమైనటువంటి పని చేసింది. కొత్త హెడ్ కోచ్ పేరుని ప్రకటించకుండానే ఎన్‌వైపీని డైరెక్ట్‌గా ప్రకటించింది. సుతిల్ దర్శన్ అనేటువంటి తమిళనాడుకు చెందినటువంటి రైడర్ని ఎన్‌వైపీగా సైన్ చేసింది తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్. ఈ విధంగా హెడ్ కోచ్ ఎవరు ప్రకటించకుండానే ఎన్‌వైపీని ప్రకటించడం ద్వారా తమిళ్ తలైవాస్ ఫ్యాన్స్ని ఒక రకంగా కన్ఫ్యూజన్లో పడేసిందని చెప్పాలి. అసలు హెడ్ కోచ్ ఎవరబ్బా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కబడ్డీ సర్కిల్స్లో తాజాగా వినిపిస్తున్నాయని చెప్పాలి. అయితే తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్ ఒక తెలివైన పని చేసిందంట. హర్యానాకు చెందినటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ని వాళ్ళు హెడ్ కోచ్గా నియమించారంట. దీనివల్ల తమిళ్ తలైవాస్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కబడ్డీ ఎక్స్పర్ట్లు తాజాగా వర్ణిస్తూ ఉన్నారు. అయితే తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్ చేసినటువంటి ఈ పని తమిళ్ తలైవాస్ ఫ్యాన్స్కి మాత్రం ఒక చిన్న షాక్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే ఒకసారి హెడ్ కోచ్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత తమిళ్ తలైవాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మెల్లగా ఈ షాక్ నుంచి తేరుకుని ఆనందోత్సాహాలు మునిగి తేలుతారని చెప్పేసి కబడ్డీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమిళ్ తలైవాస్కి రాబోయేటువంటి కోచ్ చాలా టాలెంటెడ్ కోచ్ అని వినికిడి. సో రాబోయే రోజుల్లో తమిళ్ తలైవాస్ని ఆయన చాలా విజయవంతంగా లీడ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్ భావిస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. కృషన్ కుమార్ హుడ్డా గారే తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో సైతం హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. అయితే తెలుగు టైటన్స్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అజిత్ పవార్ పైన కృషన్ కుమార్ హుడ్డా గారు కొన్ని నిరాశాజనకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 12లో తను ఇచ్చినటువంటి చిట్ట చివరి ప్రెస్ మీట్లో అజిత్ పవార్ మిస్టేక్ వల్లే తెలుగు టైటన్స్ ఆ మ్యాచ్ ఓడిపోయిందని ఒక విశ్లేషణ చేశారు కృషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో అజిత్ పవార్ని తప్పించి అతని స్థానంలో ఒక కొత్త లెఫ్ట్ కవర్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీంలో ఆల్రెడీ ఉన్నటువంటి ప్లేయర్స్కే ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గాంధీనగర్ సాయి కాంబినేషన్ అయినటువంటి అబిదుహాన్ అండ్ బంటు మలిక్ కాంబినేషన్ని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్తో పాటుగా తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు కూడా ఈసారి చూడాలనుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.